చాలా దారుణమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిణామాలు చూస్తూ ఉంటే మనకు ఒక్కొక్కసారి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, మహిళల్ని చూస్తూ ఉంటాయి. సరిగ్గా 8 నెలల నాడు అక్కడ అరాచిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంట్లో నుంచి లాగారు, మహిళల దగ్గరికి వెళ్ళారు, మహిళల్ని మానభంగం చేశారు, మగవాళ్ళని చంపేశారు. మహిళలందరినీ కూడా తీసుకొచ్చి ఒక గుట్లాగా పడేశారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు. వాళ్ళు చచ్చారో బతికారో కూడా తెలియదు, అటువంటి స్థితిలోకి తీసుకెళ్ళారు. ఆ టైంలో సుబ్రతో సేన్ అని చెప్పేసి ఒక హిందూ కార్యకర్త, తన అక్క ఇంట్లో నుంచి లాక్కెళ్ళబడింది. చాలా అత్యంత క్రూరంగా ఒక 10 మంది ఆ కృత్యానికి పాల్పడ్డారు. తన అక్క బతుకుందో లేదో అని చెప్పి ఆ శవాన్ని ఎదగడానికి వీధి మొత్తం తిరుగుతూ ఉన్నాడు, కన్నీళ్ళతో కూడా. ఒక గుట్ట కనపడింది అతనికి. ఒక 10 మంది స్త్రీలు వివస్త్రలుగా పడున్నారు. వాళ్ళలో ఒక 5-6 చనిపోయారు. వాళ్ళ అక్క మటుకు మూలుగుతా పైన పడుంది. వాళ్ళ అక్కను గుర్తుపెట్టాడు. వాళ్ళ అక్కని తీసుకొని అట్లా ఏడుస్తా ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు. ఆమె ఎక్కువసేపు బ్రతకదు ఆమె, ఎందుకంటే అంత తీవ్రమైనటువంటి హింసకు గురైంది ఆమె. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత ఆమె అడిగింది, ఆమె పేరు సౌమిత్రి సేన్, మీరు నెట్లో కొట్టినా కూడా వస్తాయి. అన్న ఇంట్లో ఒక కత్తి కూడా పెట్టలేదు నువ్వు